ఈరోజు మన ఆధ్యాత్మిక చింతనలో దైవిక ఆదరణ గురించి తెలుసుకుందాం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్ల మధ్య దేవుని వాక్యం మనకెంతో గొప్ప ధైర్యాన్ని, ఓదార్పును ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. ఈ అద్భుతమైన వాగ్దానం దేవుని అపరిమితమైన ప్రేమను మరియు ఆయన మనపై చూపే కనికరాన్ని తెలియజేస్తుంది. సింహాసనమందున్న గొర్రెపిల్లయైన క్రీస్తు మనలను పోషించే కాపరిగా ఉండి అలసిపోయిన మన ఆత్మలను తృప్తిపరిచే జీవజలాల యొద్దకు నడిపిస్తాడు. మన జీవితంలో కలిగే ప్రతి దుఃఖాన్ని, వేదనను ఆయన స్వయంగా తుడిచివేసి మనకు నిత్యశాంతిని ప్రసాదిస్తాడని ఈ వచనం మనకు భరోసానిస్తోంది. ఆయనే మనకు తోడైయుండి మన ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేసి నూతన బలంతో మనల్ని నింపుటారు. ప్రార్థన: ప్రభువా, నా జీవిత ప్రయాణంలో నీవే నా కాపరిగా ఉన్నందుకు వందనాలు. నా కన్నీటిని తుడిచి నీ జీవజలములతో నా దాహాన్ని తీర్చుము. నీ కృపలో నన్ను నడిపించుము. ఆమెన్.